విడుదలైన కుబేరా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. నిన్న ఆదివారం చాలా చోట్ల ఎక్స్ట్రా షోలు, అదనపు థియేటర్లు, హౌస్ఫుల్ బోర్డులతో సందడి వాతావరణం నెలకొంది. 2 రోజులకే 50 కోట్లు దాటేసిన కుబేరా వీకెండ్ నెంబర్లు మరింత భారీగా ఉండబోతున్నాయి. నిన్న హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించగా చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి టీంలో జోష్ నింపారు. ధనుష్, నాగార్జున, శేఖర్ కమల, రష్మిక మందాన, దేవిశ్రీ ప్రసాద్ తదితరుల మీద ప్రశంసల వర్షం కురిపించి ప్రతి ఒక్కరిని మెచ్చుకున్నారు. ఇంతగా కుబేరా ఆడియన్స్కి కనెక్ట్ కావడానికి కారణాలు 2. నిజాయితీగా ప్రయత్నించిన కంటెంట్గా పబ్లిక్ టాక్ సానుకూలంగా ఉండడం మొదటిది. నెల రోజులుగా టాలీవుడ్ వాతావరణం డ్రైగా ఉన్న టైంలో ఇలాంటి విషయం ఉన్న సినిమా వచ్చింది. అందులోనూ స్టార్ కాస్టింగ్తో రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్కి వన్ అండ్ ఓన్లీ చాయిస్గా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు లాంటి నగరాల్లో కుబేరాని నిన్న టికెట్లు దొరకడమే కష్టమైపోయింది. అంతగా జనం ఆదరించిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక బిచ్చగాడు, మాజీ సిబిఐ ఆఫీసర్, వేల కోట్ల ప్రభుత్వ సంపద మీద కన్నేసిన వ్యాపారవేత్త, ఈ ముగ్గురి చుట్టూ శేఖర్ కమల నడిపించిన డ్రామా పబ్లిక్ ని మెప్పించింది. హెచ్చు తగ్గులు, లోపాలు కొన్ని ఉన్నప్పటికీ 3 గంటలు విసిగించలేదనే అభిప్రాయం వ్యక్తం కావడంతో హాళ్లు జనంతో నిండుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ విభిన్నమైన సంగీతం, ఎమోషనల్ సాంగ్స్ మరింత రీచ్ తీసుకొచ్చాయి. ఈ వారం మొత్తం కుబేరా కంట్రోల్లోనే ఉండబోతుంది. 100 కోట్ల గ్రాస్ దాటేస్తుంది. జూన్ 27 మంచు విష్ణు కన్నప్ప వస్తాడు. దానికి వచ్చే టాక్ ని బట్టి కుబేరా ఏ రేంజ్కు వెళ్తుందనేది ఆధారపడి ఉంది.